కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జగన్ పై ఫైర్ అయ్యారు. ఎప్పుడు శాంతంగా కనపడే మంత్రి సైతం జగన్ పై ఫైర్ అయ్యారంటే జగన్ అండ్ గ్యాంగ్ ప్రవర్తనా శైలి ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. జన్మభూమి కార్యక్రమంలో ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల చిల్లర రాజకీయాలు వారి కార్యకర్తలకి సైతం విసుగు పుట్టించాయి. వివరాల్లోకి వెళ్తే మంగళవారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది అన్నారు. ఇది చాలదు అన్నట్టుగా పాదయాత్రలు చేస్తూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని అన్నారు. సుమారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో పరిపాలన ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం సహకారంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని అన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అవినీతి పరుడికి ఓటు వేసి గెలిపించే పని మాత్రం చేయకండి. జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అని ఆరోపించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.